తదుపరి శ్రీప్రకాష్ ఎడ్యుకేషన్ సొసైటీ జాయింట్ సెక్రటరీ మరియు వేటూరి సాహితీపీఠ ప్రధాన కార్యదర్శి, శ్రీప్రకాష్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు అయిన శ్రీ చిట్టూరి విజయప్రకాష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. రెండే మాటలు. 15 సంవత్సరాలు అయింది. నిన్నగాక మొన్న వేటూరు గారు శ్రీప్రకాష్కి వచ్చినట్లే ఉంది. ఆయనని సన్మానం చేసుకునే అదృష్టం కలిగి అప్పటి నుంచి శర్మ గారు ఇప్పటికీ నేను అంటూ ఉంటాను, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని పిలుద్దామని అడిగితే లేదు వేటూరు గారిని పిలుద్దామని చెప్పి అప్పుడు అలా స్టార్ట్ అయింది. మా వేటూరు గారితో పరిచయం. అద్భుతమైన వ్యక్తి, మహోన్నతుడు. అదేవిధంగా శర్మ గారు అప్పటి నుంచి కూడా ఈ 15 ఏళ్ళ నుంచి కూడా ఎంతో నిబద్ధతతో, భక్తితో ఆయన మరో వేటూరిగా మేము భావిస్తూ ఉంటాం. డెఫినెట్గా అంతా ఈ 15 సంవత్సరాల నుంచి కూడా ఈ సాహితీ సౌరభాలు మాకు అందిస్తున్నట్టు మేము అదృష్టవంతులు. మాతో పాటు తుని ప్రజలందరూ కూడా డెఫినెట్గా శర్మ గారు మన దగ్గర ఉండడం, అలాగే వేటూరు గారు ఇక్కడికి రావడం, ఆయనతో ఉన్న అనుబంధం, ఇవన్నీ మనకి తెలుగు పట్ల మమకారం పెరిగేటట్టు ఎంతో కొంత ఈ కార్యక్రమం జరిగితే ప్రతి సంవత్సరం చేయాలి అన్నది శర్మ గారు ఆలోచన. అలాగే ఆయన వేటూరు గారి మీద భక్తిని కూడా ఇలా ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం మన అదృష్టం జాతీయ పురస్కార గ్రహీత కసరల శ్యామ్ గారు. ఆయన పర్టికులర్గా చాలా చిన్న చిన్న పదాలతోనే మంచి భావుకత వెలుపరుస్తూ ఉంటారు. అంటే ఈ కొత్త జనరేషన్కి ఆ భావుకత తక్కువ అన్న ఫీలింగ్ చాలా ఎక్కువ మందిలో ఉంటుంది. కానీ ఆయన పాటలు ఎంత ఆర్డినరీ పాట చూసినా సరే, నేను మీ పేరు శర్మ గారు చెప్పిన వెంటనే మెయిన్ పాటలు ఎలాగో తెలిస్తే అందరికీ, కానీ చిన్న చిన్న పాటలు కూడా చూస్తే లిరిక్స్ చూసేవాడిని. చాలా అద్భుతంగా చిన్న చిన్న పదాలతో మంచి భావుకత మీరు వెలువరుస్తున్నారండి. చాలా మాకు కూడా మీ పరిచయం అవడం అదృష్టం. ఇలాగే 15వ పురస్కారం ఒక సిరివెన్నెల గారికి, లేకపోతే తనకెళ్ళ భరణి గారికి, గొల్లపూడి గారికి, ఆ కోవలో మీరు కూడా ఉండడం మా అదృష్టం. ధన్యవాదాలు అందరికీ కూడా మరొకసారి. ఈ సౌరభం మన తుని పాయకరపేట ప్రజలందరూ కూడా ఎవ్రీ ఇయర్ అలా కొనసాగిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.